నమస్కారం. ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన అంశంపై లోతుగా విశ్లేషణ చేద్దాం. సాధారణంగా మన ముందు చాలా వ్యాసాలు, పుస్తకాలు ఇలా ఎన్నో ఉంటాయి. కానీ ఈరోజు మనకు అందిన సమాచారం కేవలం ఒకే ఒక్క తెలుగు పద్యం. దానితో పాటు ఒక చిన్న, సరళమైన వివరణ అంతే. అవును. ఇంత చిన్న మూలంతో ఒక పూర్తి చర్చ ఎలా అనిపించచ్చో, కాని ఆ పద్యం వేమనది. సరిగ్గా అక్కడే ఉంది అసలు విషయం. వేమన పద్యాలు పైకి ఎంత సరళంగా కనిపిస్తాయో లోపలికి వెళ్తే అన్ని పొరలు విప్పుకుంటాయి. అయితే ఈరోజు మన లక్ష్యం కేవలం పద్యం అర్థం తెలుసుకోవటం మాత్రమే కాదు. కాదు. ఒక క్లిష్టమైన తత్వాన్ని సామాన్యుడికి చేరవేయటంలో వేమన అనుసరించిన ఆ పద్ధతి, ఆ నిర్మాణ చాతుర్యం, దాన్ని అర్థం చేసుకోవాలి. అవును. మనం విశ్లేషించబోయే పద్యమిది. ఆత్మశుద్ధిలేని ఆచారమదియేలా, భాండశుద్ధిలేని పాకమేలా, చిత్తశుద్ధిలేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. ఇది కేవలం పద్యం కాదు, ఇదొక పూర్తి వాదన. ఒక పటిష్టమైన వాదనను 4 పంక్తులో ఎలా నిర్మించవచ్చో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ అన్నమాట. వేమన ఇక్కడొక వ్యూహం వాడారు. మొదట ఒక సవాలుతో మొదలుపెడతారు. తర్వాత దాన్ని నిరూపించడానికి ఎవరూ కాదనలేని ఒక సామాన్య ఉదాహరణ ఇస్తారు. అందరూ అంగీకరించాక ఇక చివర్లో తాను చెప్పాలనుకున్న అసలు సందేశాన్ని సూటిగా, బలంగా చెప్తారు. మనం ఆ ప్రయాణాన్ని అనుసరిద్దాం. చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఆ మొదటి అడుగుతోనే మొదలు పెడదాం. పద్యంలోని మొదటి పంక్తి, ఆత్మశుద్ధిలేని ఆచారం అదియేలా. వినడానికే చాలా సూటిగా, దాదాపుగా కఠినంగా కూడా అనిపిస్తోంది కదా. అవును. అంటే మనస్సులో స్వచ్ఛత లేకపోతే ఆచారాలన్నీ వృధా అని. ఇది సంప్రదాయాలన్నింటినీ తిరస్కరించినట్టు కాదా? ఆచారాలకి విలువ లేదా? మంచి ప్రశ్న. పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది. కాని వేమన ఉద్దేశ్యం ఆచారాలను పూర్తిగా వదిలేయమని కాదు. మనం ఆయన కాలంలోని సామాజిక పరిస్థితిని కొంచెం అర్థం చేసుకోవాలి. సరే. అప్పట్లో మతం, ఆచారాలు అనేవి చాలాసార్లు ఒక బాహ్య ఆడంబరంగా, సామాజిక హోదాను చూపించుకునే సాధనంగా మారిపోయాయి. ఓహో. అసలు ఉద్దేశ్యం పక్కకుపోయి కేవలం కర్మకాండలు మాత్రమే మిగిలిపోయాయి. వేమన దాడి చేస్తున్నది ఆ కర్మకాండల మీద కాదు, వాటి వెనుక ఉన్న డొల్లతనం మీద. సరిగ్గా ఆ కపటత్వం మీద. అంటే సమాజంలో పాతుకుపోయిన ఒక గుడ్డి అనుకరణను ప్రశ్నిస్తున్నారన్నమాట. అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను అనే ధోరణిని. అదే, లేదా నేను చాలా పవిత్రుడిని అని నలుగురికి చూపించుకోవాలి అనే తాపత్రయాన్ని విమర్శిస్తున్నారు. ఇక్కడ ఆత్మశుద్ధి అనే పదం చాలా శక్తివంతమైనది. ఆత్మ అంటే మన ఉనికి యొక్క మూలం. ఆ మూలంలోనే స్వచ్ఛత, నిజాయితీ లేనప్పుడు దానిపై మనం నిర్మించే ఆచారాలనే భవనం, అది నిరర్థకం అంటారు. అంటే మీ ఆచారం దేనికోసం అని సూటిగా అడుగుతున్నారు. అవును. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికా లేక ఇతరులను మెప్పించడానికా? ఆచారమనేది ఆత్మ వికాసానికి ఒక సాధనం కావాలి కాని ఆత్మను కప్పిపుచ్చే ముసుగు కాకూడదు. కాని ఇలాంటి లోతైన విషయాన్ని కేవలం చెప్పి వదిలేస్తే సామాన్యులకంత తేలిగ్గా అర్థం కాదు కదా. అవ్వదు. ఇక్కడే వేమన తన వాదనలో రెండో దశకు వెళ్తారు, అంతేనా? అవును. ఒక బలమైన వాదన చేసిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి. దానికి తిరుగులేని ఉదాహరణ ఇవ్వాలి. ఇక్కడే వేమన ప్రతిభ మనకు కనిపిస్తుంది. ఆయన మనల్ని వేదాంత చర్చల నుండి నేరుగా ప్రతి ఒక్కరి వంటగదిలోకి తీసుకెళ్తారు. భాండశుద్ధిలేని పాకమేలా. అదే. ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉందో. ఇందులో ఏ మత ప్రస్తావన లేదు, దేవుడి గురించి లేదు, ఏమీ లేదు. చాలా సాధారణమైన రోజువారీ అనుభవం. వంట చేసే కుండ శుభ్రంగా లేకపోతే మనం ఎంత ఖరీదైన పదార్థాలు వేసినా వంట పాడైపోతుంది. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం. ఇక్కడే ఉండి అసలు విషయం. ఈ ఉపమానాన్ని ఎంచుకోవడంలో వేమన చూపిన చాతుర్యం గమనించాలి. ఆయన ఆత్మ, పరమాత్మ, మోక్షం వంటి, అంటే కేవలం పండితులకే పరిమితమైన ఉదాహరణలు ఇవ్వలేదు. లేదు. ఆయన ఎంచుకున్నది కుండ మరియు వంట. ఇది పేద, ధనిక, చదువుకున్నవారు, చదువుకోనివారు, ఇలా అందరికీ అనుభవంలో ఉండే విషయం. నిజమే. ఒక మహోన్నతమైన తాత్విక సత్యాన్ని వివరించడానికి ఇంతటి సామాన్యమైన ఉదాహరణను వాడటం ద్వారా వేమన తన తత్వాన్ని ప్రజాస్వామ్యీకరించారు. జ్ఞానం అందరిదీ అని చెప్పకనే చెప్పారన్నమాట. అంటే ఇప్పుడు ఆయన వాదనలో మనం కూడా భాగస్వాములయ్యాం. మొదటి పంక్తితో ఏకీభవించకపోయినా ఈ రెండో పంక్తి వినగానే ఒప్పుకోక తప్పదు. అవును, ఇది నిజమే కదా, కుండ శుభ్రంగా లేకపోతే వంట పాడవుతుంది అని మనసులో ఒప్పుకుంటాం. మనల్ని నెమ్మదిగా తన వాదనలోకి లాగుతున్నారు. ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, భాండం అంటే కుండ. అది మన మనసు లేదా శరీరానికి ప్రతీక.
పాకం అంటే వంట. అది మనం చేసే పనులకు, ఆచారాలకు ప్రతీక. ఓ అలాగన్మాట. ఈ పోలికను మనం అంగీకరించిన మరుక్షణం మొదటి పంక్తిలోని వాదన ఎంత నిజమో మనకే అర్థమవుతుంది. పాత్ర శుభ్రంగా లేనప్పుడు వంట ఎలాగైతే వ్యర్థమో, మనస్సు స్వచ్ఛంగా లేనప్పుడు చేసే ఆచారాలు కూడా అలాగే వ్యర్థం. సామాజిక విమర్శతో మొదలుపెట్టి వంటగదిలోని ఉదాహరణతో మనల్ని ఒప్పించి ఇప్పుడు వేమన తన వాదనలో చివరి అంకానికి చేరుకుంటున్నారు. అసలు లక్ష్యానికి. అవును, మొదటి 2 పంక్తులు పునాది అయితే మూడో పంక్తి దానిపై కట్టిన శిఖరం. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా. ఇక్కడ నాకొక ఆసక్తికరమైన సందేహం వచ్చింది. మొదటి పంక్తిలో ఆత్మశుద్ధి అన్నారు, ఇప్పుడు చిత్తశుద్ధి అంటున్నారు. ఈ రెండు వినడానికి దాదాపు ఒకేలా అనిపిస్తున్నాయి. వేమన కేవలం ప్రాస కోసం పదం మార్చారా, లేక ఈ 2 పదాల మధ్య ఏదైనా లోతైన వ్యత్యాసం ఉందా? ఇది చాలా కీలకమైన పరిశీలన. ఇక్కడే మనం కొంచెం లోతుగా వెళ్ళాలి. వేమన సామాన్య కవి కాదు, ఆయనొక యోగి. పదాలను చాలా జాగ్రత్తగా వాడతారు. సరే. ఆత్మ మరియు చిత్తం అనేవి వేదాంతంలో వేర్వేరు అర్థాలున్న పదాలు. ఆత్మ అంటే మన ఉనికి యొక్క శాశ్వతమైన, మారని మూలతత్వం, మన అసలు స్వరూపం. ఓకే. ఆత్మశుద్ధి అంటే మన మూల స్వభావంలోనే స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండటం. అది ఒక జీవన విధానానికి సంబంధించింది. అయితే చిత్తమంటే? చిత్తం అంటే మనస్సు, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన ఉద్దేశ్యాలు. ఇది నిరంతరం మారుతూ ఉంటుంది, చంచలమైనది. చిత్తశుద్ధి అంటే ఒక నిర్దిష్టమైన పని చేస్తున్నప్పుడు ఆ సమయంలో మన ఆలోచనలు, మన ఉద్దేశ్యం స్వచ్ఛంగా ఉండటం. అద్భుతం. అంటే 2 ముఖ్యమే. అవును. నీ మొత్తం జీవితంలో, నీ మూల స్వభావంలో స్వచ్ఛత, ఆత్మశుద్ధి ఉండాలి. అలాగే పూజలాంటి ఒక నిర్దిష్టమైన పని చేస్తున్న ఆ క్షణంలో నీ మనసులో, చిత్తం కూడా స్వచ్ఛత ఉండాలి. ఇది 2 స్థాయిలలో జరుగుతున్న విశ్లేషణ. అంటే జీవితాంతం నిజాయితీగా ఉంటూనే పూజ చేసే ఆ 10 నిమిషాలు కూడా మనసు చెడు ఆలోచనల వైపు వెళ్లకుండా చూసుకోవాలని? సరిగ్గా. మనకు అందిన వివరణలో చెప్పినట్లు పట్టు వస్త్రాలు కట్టుకుని మనసులో మాత్రం ఇతరులకు కీడు తలపెడుతూ శివుడి మీద పూలు జల్లితే ఏం లాభం అనేదిక్కడి సారాంశం. అది. ఆయనిక్కడ శివుణ్ణెందుకు ప్రస్తావించారంటే, శివుడు లయకారుడు, భోళాశంకరుడు. ఆడంబరాలకు, అలంకారాలకు లొంగేవాడు కాదు. ఆయనకు కావాల్సింది నిర్మలమైన భక్తి. ఈ ఉదాహరణతో వేమన మతపరమైన కపటత్వం యొక్క మనస్తత్వాన్ని కూడా విశ్లేషిస్తున్నారు. అసలు మనిషి ఎందుకు ఇలా ప్రవర్తిస్తాడు? మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి ఎందుకు నటిస్తాడు? ఎందుకు? బహుశా సామాజిక గుర్తింపు కోసం కావచ్చు, లేదా దేవుణ్ణి కూడా మోసం చేయవచ్చనే అమాయకత్వం కావచ్చు, లేదా తనని తాను మోసం చేసుకునే ఆత్మవంచన కావచ్చు. వేమన ఈ ప్రవర్తనను సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా రాకముందే ఆధ్యాత్మిక పోజర్స్త్వం మీద ఆయన చేసిన వ్యాఖ్యానమిది. నిజమే. మొత్తం మీద ఈ పద్యం ద్వారా వేమన మనకు ఇచ్చే సందేశం చాలా స్పష్టంగా ఉంది. ఏ పనికైనా సరే, అది పూజైనా మరొకటైనా, బాహ్యరూపం కంటే అంతర్గత సారం ముఖ్యం. అవును. చేసే కర్మ కన్నా దాని వెనక ఉన్న ఉద్దేశ్యం ముఖ్యం. ఆ వంటకుండ ఉపమానం మళ్ళీ గుర్తొస్తుంది నాకు. అవును. మనసు అనే పాత్ర శుభ్రంగా లేకపోతే మనం చేసే ఏ పనైనా దాని అసలు విలువను కోల్పోతుంది. ఇది కేవలం పూజలకే పరిమితం కాదు. మన దైనందిన జీవితంలోని ప్రతి అంశానికి వర్తిస్తుంది. ఉద్యోగంలో, కుటుంబ సంబంధాలలో, స్నేహంలో, అన్ని చోట్ల ఇది నిజం. ఒక ఉదాహరణ తీసుకోండి. బహుమతులివ్వడం. అది ప్రేమను వ్యక్తపరిచే ఒక మార్గం. కాని మనసులో ప్రేమ లేకుండా కేవలం ఇవ్వాలి కాబట్టి ఇస్తే ఆ బహుమతికి విలువుంటుందా? ఉండదు. అది ఒక యాంత్రిక చర్యగా మిగిలిపోతుంది. అంతే. అంటే చర్య కన్నా ఉద్దేశం గొప్పది, యాక్షన్ కన్నా ఇంటెంట్ గొప్పది అని వేమన సూత్రం అన్నమాట. ఖచ్చితంగా. మనం చేసే పని ఎంత గొప్పది అనేదానికన్నా ఆ పనిని మనం ఎందుకు చేస్తున్నామనే స్వచ్ఛమైన ఉద్దేశ్యం మనకు, మనం చేసే పనికి నిజమైన విలువనిస్తుంది. చిత్తశుద్ధి లేని పని ఆత్మలేని శరీరం లాంటిది. సరిగ్గా చెప్పారు. అది అందంగా కనిపించవచ్చేమో కాని అందులో జీవముండదు, ప్రయోజనముండదు. వేమన 100 సంవత్సరాల క్రితం చెప్పిన ఈ మాట ఈరోజు మన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు ఒక దిక్సూచి లాంటిది. అయితే ఈ చర్చ ముగింపుకు వస్తున్నప్పుడు శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న ఉంచుదాం. తప్పకుండా. వేమన బాహ్య చర్యల కన్నా అంతర్గత ఉద్దేశానికే ఎక్కువ విలువిచ్చారు. కాని
మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచంలో ముఖ్యంగా